యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫటర్స్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి చాలామందికి చెవి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా, అంటే చాలామంది చెప్తూనే ఉంటారు ఇయర్ బడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏవి కూడా పెన్స్ పెట్టి తిప్పేస్తుంటారు, అలా చేయొద్దని చెప్తుంటారు. అండ్ ఇతర కారణాలు ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉండకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి, హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, దీనికోసం అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో ఏ బాడీలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఎవరు తట్టుకోలేరు. చెవి నొప్పి అనేది కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇంట్లో ఏదైనా చిట్కాల ద్వారా ఈ చెవి నొప్పి నుంచి బయటపడచ్చా? అంటే అప్పటికప్పుడు మనకి ఐ డ్రాప్స్ ఏవి వెతికినా కానీ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. ఇంట్లో ఏదైనా చేసుకునే రెసిపీస్ కానీ అట్లాంటి రెమెడీస్ కానీ ఉన్నాయా? చెవికి సంబంధించి అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయమ్మా. సో చెవిలో చీము గారడము, అవును, చెవిలో నొప్పి ఉండడము, అదేవిధంగా చెవిలో ఏదో బరువు పెట్టినట్లు గుబి లాంటి పదార్థాలు చేరేసి ఇబ్బంది పెడుతుండడము, దీని యొక్క ప్రభావం చేత ఆ వైపు అంతా కొంచెం వాపు, నొప్పి, పోటు, సలుపు, అసౌకర్యం ఉండడము. అట్లే కొంతమందిలో ఈ చెవిలో ఇయర్ డ్రమ్ ఉంటుందమ్మా లోపల, అది కొన్ని రకాలైన కారణాల చేత రంధ్రం ఏర్పడుతుంది అనమాట. దానికి చాలా పల్చటి పొర, సో పర్ఫరేషన్ అంటారు దాన్ని. సో పర్ఫరేషన్ అనేది ఏర్పడినప్పుడు ఏమంటే చాలా తరచుగా ఆ చెవులో నుంచి చీము గారడము, రసి లాంటిది గారడము, శబ్దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండడము, సో ఏదన్నా వినికిడికి సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో పర్ఫరేషన్, ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ జరిగినప్పుడు అట్లా జరుగుతుంటుంది. అట్లే కొంతమందిలో ఏం జరుగుతుంటుందమ్మా, చెవులో శబ్దం వస్తుంటుందమ్మా. కర్ణనాదం అంటారు. నాదం అంటే శబ్దం, కర్ణంలో వచ్చేటువంటి నాదం కాబట్టి కర్ణనాదం. సో ఈ కర్ణనాదం, చెవులో శబ్దం వచ్చేదానికి కూడా కొన్నిటికైతే స్పష్టమైన కారణం ఉంటుందమ్మా. ఈ యొక్క కారణం వల్ల అంటే పోషకాహార లోపం కానీ, లేకపోతే కొన్ని విటమిన్స్ లోపం కానీ, లేకపోతే ఏదైనా స్ట్రక్చరల్ ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, కొన్నిటిలో అయితే స్పష్టంగా కారణం తెలుస్తుంది. కానీ కొన్నిటిలో ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా. ఈ కర్ణనాదాన్ని టినైటిస్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. దీన్నే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కర్ణనాదం అంటే చెవులో జోరు, చెవులో శబ్దం ఏదైతే ఉందో దాన్ని అక్యూట్ టినైటిస్ అంటారు. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి దాన్ని అయితే క్రానిక్ టినైటిస్ అని చెప్పేసి చెప్తుంటారు. ఈ యొక్క టినైటిస్ కూడా సర్వసాధారణంగా చిన్న వయసు వాళ్ళలో రాదమ్మా. 40 సంవత్సరాలు జనరల్గా దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుంది, అదేవిధంగా మగవాళ్ళలో కూడా ప్రాబ్లం వస్తుంటుంది. ఈ టినైటిస్ సమస్య అంటే చెవులో జోరు, శబ్దము, అదేవిధంగా చాలా అసౌకర్యము ఉండేటువంటి పరిస్థితి కొంతమందికి ఉదయం పూట ఒక మోస్తరుగా ఉన్నట్లయితే రాత్రి పడుకున్నప్పుడు చల్లపొద్దున విపరీతంగా అవుతుందమ్మా. కొంతమందికి ఉదయం పూట లేకపోతే రాత్రి వరకు ఒక మోస్తరుగా ఉండి రాత్రి పడుకున్న తర్వాత మరి విపరీతంగా ఈ యొక్క చెవులో శబ్దం మొదలవుతుంటుందమ్మా. ఇతరులకు ఆ శబ్దం తెలియదు కానీ ఇతనికి మాత్రము చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కొంతమందికి రాత్రిపూట అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు కానీ డే టైం ఎక్కువ ఉంటుంది. కొంతమంది కంటిన్యూస్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు అనేక రకాలైన అంతరాయాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ పనుల యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుందమ్మా. దీనివల్ల ఈ యొక్క చెవికి సంబంధించినటువంటి ఈ శబ్దానికి సంబంధించిన ఇంతమంది చెప్పినట్లు కొన్నిటికి ఎటువంటి స్పష్టమైన కారణం కూడా ఉండదమ్మా, కానీ బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ ఆశాజనకమైనటువంటి ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కనిపించదు. తప్పని పరిస్థితుల్లో మరి కొంచెం సెడేటివ్ డ్రగ్స్ వాడుకోవడం వల్ల తాత్కాలిక కొంచెం నిద్ర వచ్చినప్పుడు ఉండి ఆ నిద్రలో ఈ యొక్క బాధ తెలియకుండా పోతున్నటువంటి ఉద్దేశంతో మరి తప్పని పరిస్థితుల్లో ఆ యొక్క మందులు కూడా వేరే మార్గం లేని పక్షంలో వైద్యులు కూడా సిఫారసు చేస్తుంటారు. కాబట్టి ఈ చెవికి సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యలకి గృహ వైద్యంలో కూడా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ పర్ఫరేషన్ ఆఫ్ ది ఇయర్ డ్రమ్ నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా. లోపల చెవు భాగంలో పల్చటి పొరల మధ్యలో ఆ రంధ్రం ఏర్పడి దానివల్ల సమస్యలు వచ్చినప్పుడు మాత్రము ఆశించిన స్థాయిలో మన ఔషధాల వల్ల చేయదగింది ఏమి ఉండదమ్మా. సో వైద్యులను సంప్రదించేసి మరి తగినటువంటి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సర్వసాధారణంగా ఈ యొక్క చెవులో రంధ్రం పడడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటమ్మా, తల్లుల యొక్క నిర్లక్ష్యము, తెలిసి తెలియక పిల్లలు చేసేటువంటి పొరపాట్ల వల్ల జరుగుతుందమ్మా. సో పసిపిల్లలకు తల్లులు పాలిచ్చేటప్పుడు
ఆ పాలు తాగేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు పాలు తాగినప్పుడు కొంత జారిపోయేసి చెవులోకి పోతుంటుందమ్మా. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు పోవడం వల్ల మరి చెవులో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరిగేసేసి ఇన్ఫెక్షన్ లాంటివి జరగడము, అదేవిధంగా మరి చిన్నపిల్లలు ఆ దురద ఇలాంటివి ఉన్నప్పుడు చెవులో ఏదైనా ఈ పిన్నీసు లేకపోతే ఈ యొక్క స్టిక్స్ ఇలాంటివి పెట్టి తిప్పడము, ఇలాంటివి ఏదో కారణం వల్ల క్రమక్రమంగా రంధ్రం ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా మరి వయస్సు వచ్చిన తర్వాత కూడా మరి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే తలస్నానం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ యొక్క తలస్నానం తెలియక వాడు అవగాహన లేకపోవడం చేయడం చేత ఆ నీళ్లు చెవులోకి వెళ్ళడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా అరుదుగా కొంతమందికి ఈ యొక్క సమస్య వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. వచ్చినటువంటి సమస్య కూడా మరీ ఎక్కువయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. సో తలస్నానం చేసేటప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చెవులోకి నీళ్లు పోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక ఆయిల్లో ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఏదో ఒక నూనెలో దూదిని ముంచేసేసి ఆ దూదిని చెవులో పెట్టుకొని తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క దూదిని తొలగించడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గుతాయమ్మా. సో వీటన్నిటికి కూడా మరి నేను చెప్పినటువంటి ఔషధం, ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుంటే చాలా రకాలైన సమస్యల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుందంటే కేవలం 2 పదార్థాలు. మొట్టమొదటిది వెల్లుల్లి. దీన్నే లశున అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా ఏలియం సెటైవం అనేటువంటి పేరుతో శాస్త్రీయంగా దీన్ని పిలుస్తుంటారమ్మా. ప్రతి చోట దొరుకుతుంటుంది. సో మార్కెట్లో దొరుకుతుంది, ప్రతి ఇంట్లో కూడా ఈ వెల్లుల్లిపాయ దొరుకుతుంది. సో ఇందులో కొన్ని వేల రసాయన ఔషధాలు మన ఆరోగ్యానికి సహకరిస్తాయని చెప్పేసి కూడా పరిశోధనలో కూడా నిరూపణైందమ్మా. ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే వాత దోషాన్ని హరించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం. అందుకే లశునః వాతహారణం శ్రేష్టం అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగింది. సో వాత దోషం ఎప్పుడైతే ప్రకోపించిందో అప్పుడు ఈ యొక్క శబ్దాలు నొప్పులు అనేటువంటి వస్తుంటాయి. చెవులో కూడా వాత దోషం ప్రకోపించడం చేత ఆ యొక్క ప్రభావం చేతనే చెవులో నాదము లేదా శబ్దము ఇలాంటి అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి అలాంటి వాత దోషాన్ని తగ్గించేందుకు కూడా ఈ యొక్క వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చెవులో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ చెవులో చీము గారడము, చెవులో గుల్లలు తయారు కావడము, ఆ గుల్లల్లో మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్ చేరడము, ఇలాంటివి అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతుంటాయి. దీని యొక్క ప్రభావం చేతనే నొప్పి, పోటు, చెవులో దురద ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. ఈ వెల్లుల్లికి ఆ యొక్క క్రిములను అంతా హరించేటువంటి శక్తి ఉంది. అంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, అట్లే ఈ యొక్క యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుందమ్మా. ఇందులో ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థము ప్రధానంగా ఈ యొక్క క్రిమిహరంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో పనిచేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి అన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో న్యాచురల్గా సల్ఫర్ అనేది ఉంటుంది, గంధకం ఉంటుందమ్మా. గంధకం కూడా క్రిమిహరంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలు సల్ఫరు, నైట్రేట్స్ ఇలాంటివన్నీ కూడా బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసేసి రక్త సరఫరా సజావుగా చేసేసి ఆ భాగంలో చక్కటి పోషకాంశాలను అందజేసేసి అక్కడ ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడేందుకు కూడా చక్కటి ఆక్సిజన్ని, పోషకాంశాలను ఆ పదార్థానికి ఆ యొక్క భాగానికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ఈ దుష్పదార్థాలని తయారైనటువంటి ఈ చెడు పదార్థాన్ని బయటికి తీసుకొచ్చేదానికి కూడా ఈ వెల్లుల్లి ఉన్నటువంటి నేను చెప్పినటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ నైట్రేట్స్ ఇవి అంటే పరోక్షంగా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఇవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ వెల్లుల్లి చెవికి సంబంధించినటువంటి వివిధ వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. సో అందుకోసమే ఈ వెల్లుల్లి గురించి ఇంత డీటెయిల్గా చెప్పడం. వెల్లుల్లి రెబ్బలు, ఇందులో అనేక రెబ్బలు ఉంటాయి. సో రెబ్బలను తీసేసి ఒక 25 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కాస్త నలగొట్టేసేసి ఆవాల నూనె 100 ml తీసుకొని 100 ml ఆవాల నూనెలో ఆ 25 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసేయాలమ్మా. అంటే ఒక పాత్రలో 100 ml ఆవాల నూనె తీసుకొని 25 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్నటి మంట మీద వెల్లుల్లి రెబ్బలు గోధుమ రంగుకు మారేదాకా వేడి చేసేయాలి. సో ఆ విధంగా గోధుమ రంగుకు మారేసరికి వెల్లుల్లి ఉన్నటువంటి అన్ని రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ఈ యొక్క ఆవాల నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఆ శబ్దం తగ్గిపోతుంది ఔషధం తయారైనప్పుడు. అదేవిధంగా నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క నేను చెప్పినటువంటి శబ్దం తగ్గిపోయి నురుగు రావడం మొదలైందో అప్పుడు పదార్థం తయారైనట్లు, ఆయిల్ తయారైనట్లు. దాన్ని దించేసేసి
చల్లార్చేసేయాలమ్మా. చల్లార్చి ఫిల్టర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ, ఒక 3 చుక్కల వరకు, మ్యాక్సిమం 4 డ్రాప్స్ అయినా వేసుకోవచ్చుమా. చిన్నపిల్లలు అయితే 1-2 చుక్కలు, పెద్దవాళ్ళు అయితే 3 నుంచి 4 చుక్కల వరకు కూడా ఆ చెవులో వేసేసి కొంతసేపు అలాగే, ఏ చెవులో సమస్య ఉంటే ఆ చెవులో ఆ డ్రాప్స్ వేసి కొంతసేపు అలాగే ఉండడం వల్ల చాలా త్వరగా చిటిక వేసినట్లు ఆ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా నొప్పి ఇలాంటివి త్వరగా తగ్గిపోతాయమ్మా. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు చెవుల శబ్దం, కర్ణనాదం, టినైటిస్ అని చెప్పాను కదా, చెవుల శబ్దం ఉన్నప్పుడు ఆ శబ్దం వాతదోషం వల్ల వస్తుంది కాబట్టి ఆ వాతదోషాన్ని తగ్గించడానికి దీన్ని ఎలా వాడుకోవాలంటే, మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని కాస్త దూది నూనెలో ముంచేసి, మనం తయారు చేసుకున్నటువంటి మెడికేటెడ్ ఆయిల్లో దూది ముంచేసి పిండేసేసి లోపలికి బాగా పెట్టేసేసుకోవాలి. అంత దూది పెట్టేసేసుకుని ఒక 2 గంటల సేపు అలా ఉంచేసి తీసేయచ్చు. లేకపోతే రాత్రి అంతా ఉంచుకొని ఉదయానికి తీసేయచ్చు. ఎలాగైనా పర్లేదు. ఆ విధంగా ఉంచుకోవడం వల్ల కూడా స్థానికంగా కూడా ఆ వాతదోషం యొక్క ప్రభావం తగ్గిపోయి ఈ కర్ణనాదం అనేటువంటి సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ చెవులో వచ్చేటువంటి శబ్దం కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయదగ్గ చక్కటి ఔషధమమ్మా. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో శాస్త్రీయంగా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.